హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నక్క చేసిన మేలు. పూర్వం చీనా దేశంలోని ఒక ప్రాంతంలో అంటాక్ అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. అతనికున్న ఆస్తి ఒక్క దానిమ్మ చెట్టు మాత్రమే. దానికి పోషణ చేసి కాపాడుకోవడంలోనే అతని కాలమంతా గడిచిపోయేది. ముఖ్యంగా దానిమ్మకాయలు పండే తరుణంలో అంటాక్ చెట్టు దగ్గరే కూర్చొని అహోరాత్రాలు కాపలా కాసేవాడు. అల్లరి పిల్లలు ఎవరైనా తన దొడ్డిగోడ మీదుగా తొంగి చూస్తే చాలు అంటాక్ అగ్గి అయిపోయి వాళ్ళని నానా తిట్లు తిట్టి చిక్కితే కొట్టను కూడా కొట్టేవాడు. తన దానిమ్మ చెట్టు మీద అతను చూపే అధికారం చూసి అతనికి దానిమ్మ రాజు అని అందరూ పేరు పెట్టేశారు. ఒక ఏడు దానిమ్మ చెట్టుకు బాగా కాయలు కాశాయి. అవి పక్వానికి వచ్చే తరుణంలో అంటాక్ రాత్రింబగళ్ళు చెట్టు దగ్గరే గడుపుతూ వచ్చాడు. ఒక రాత్రి ఎంత ఆపుకున్నా ఆగకుండా అతనికి నిద్ర ముంచుకొచ్చేసింది. తిరిగి మెలకు వచ్చి చూసేసరికి చెట్టు మీద కొన్ని పళ్ళు లేవు. అదేవిధంగా మరుసటి రోజు రాత్రి కూడా మరికొన్ని పళ్ళు మాయమైపోయాయి. మూడో నాడు దొంగను పట్టుకోవడానికి గాను అంటాకు నిద్రపోతున్నట్లు నటించి తన గోడ మీదుగా దూకి ఒక నక్క దానిమ్మ చెట్టుకేసి రావడం చూశాడు. నక్క చెట్టుపైకి ఎగబాకే సమయంలో అంటాకు వెళ్ళి దాని తోక కాస్త పట్టుకున్నాడు. కానీ నక్క తప్పించుకొని పారిపోయింది. ఆ తరువాత రోజు అంటాకు నక్కను పట్టడానికి ఒక యుక్తి పన్నాడు. అది గోడ మీద నుంచి దూకే చోట దట్టంగా బంక పోశాడు. నక్క అందులో దూకి కదలలేక అతనికి చిక్కిపోయింది. అంటాకు దాన్ని సమీపించి చేతిలో ఉన్న దుడ్డు కర్రతో కొట్టబోయాడు. నన్ను వదిలిపెట్టావంటే నీకు గొప్ప మేలు చేస్తాను, కావాలంటే రాజు కూతురినే తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నది నక్క. నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? పుట్టు దరిద్రుణ్ణి, రాజుగారు కాదు కదా, ఎవరు పిల్లను కూడా ఇవ్వరు అన్నాడు అంటాకు. కానీ నక్క రాజకుమార్తెను తెచ్చి పెళ్లి చేసి తీరుతానని మరీ చెప్పిన మీదట అంటాకు దాన్ని విడిచిపెట్టేశాడు. నక్క నేరుగా ఏటి అవతల ఉండే రాజుగారి ఇంటికి వెళ్ళి రాజుగారితో, మహారాజా, మీ వద్ద రత్నాలు జల్లించే జల్లెడలున్నాయట. మా రాజుగారు ఒకసారి తెమ్మన్నారు. చాలా తట్టలతో రత్నాలు వచ్చాయి. వాటిని జల్లించి నల్లిరత్నాలు పారేసి మంచివి ఉంచుకుంటారు వారు అన్నది. రాజు సరేనని నక్కకు రత్నాల జల్లెడ ఇప్పించాడు. నక్క దాన్ని తీసుకుపోయి దాని కంతలో అక్కడక్కడ సన్నని పచ్చలు, వైఢూర్యాలు, కెంపులు ఇరికించి జల్లెడను తీసుకుపోయి రాజుగారికి ఇస్తూ యథాలాపంగా దాన్ని నేలకేసి కొట్టింది. రంగురంగుల రత్నపు నలుసులు కింద పడడం చూసి రాజకుమార్తెలు వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. రత్నాలు కావాలంటే చెప్పకపోయారా? మా అంటాకు రాజుగారిని అడిగి 4 గంటల మీద పట్టించుకువచ్చి ఉందునే అన్నది నక్క. ఈ అంటాకు రాజును తన అల్లుడుగా చేసుకోవాలని రాజుకు దురాశ పుట్టింది. ఆయన నక్కతో, రత్నాల మాటకేం గాని నువ్వు మధ్యవర్తిగా ఉండి మీ రాజుగారు మా 3 అమ్మాయిల్లో ఎవరినన్నా చేసుకునేటట్లు చేస్తావా అన్నాడు. తొందరపడకండి, ఆయనకు అసలు పెళ్ళి ఆలోచన ఉన్నది లేనిది కూడా నాకు తెలియదు. విచారించి వచ్చి చెబుతాను అన్నది నక్క. ఇది అంటాకు వద్దకు తిరిగి వచ్చి, నీ పంట పండింది, రాజుగారు నీకు పిల్లనిస్తారట, పెళ్లికి బయలుదేరు వెంటనే అన్నది. అంటాకు దిగులు ముఖం పెట్టి, పెళ్లికి పోవాలంటే ఎంత డబ్బు చేత పట్టుకోవాలి, ఎంత సన్నాహం చేయాలి, నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదే అన్నాడు. ఉపాయం ఉంటే అన్నీ చేయవచ్చు, నువ్వు కట్టుబట్టలతో కదులు, మిగతావి నేను చూస్తాను అన్నది నక్క. ఇద్దరూ బయలుదేరి ఏటి వద్దకు వచ్చారు. అంటాకును మెడలోతు నీటిలో నిలిపి ఉండమని చెప్పి నక్క ఏరు దాటి నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళింది. మహారాజా, మా రాజుగారు 40 వంటల పైన నవరత్నాల రాసులు ఎక్కించి పెళ్లికి తరలి వస్తూ ఉండగా ఏరు పొంగి వంటలన్నీ కొట్టుకుపోయాయి. పరివారమంతా ఏటిపాలయ్యారు. మా రాజుగారి బట్టలన్నీ ప్రవాహంలో కొట్టుకుని పోయాయి. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు అన్నది నక్క రాజుగారితో. పోయిన దానికి మనం ఏం చేస్తాం అంటూ రాజుగారు తన కాబోయే అల్లుడికి మంచి దుస్తులు అవి తీసుకొని తన పరివారంతో ఏటి ఒడ్డుకు వచ్చాడు. అంటాక్ తన కాబోయే మామగారు ఇచ్చిన రాజోచితమైన దుస్తులు ధరించి ఆయన వెంట వెళ్ళాడు. అంటాకు రాజుగారి 3వ కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. విందులు వినోదాలు ముగిశాక అంటాకు పెద్ద బెంగ పట్టుకున్నది. అతను నక్కతో, ఇంతవరకు బాగానే జరిగింది, కానీ నేను నా భార్యను కాపురానికి తీసుకుపోగానే నిజం బయటపడిపోతుందేమో కదా, ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు దిగులుగా. అప్పటి మాట అప్పుడు చూసుకుందాంలే అన్నది నక్క. కొన్ని దినాలు గడిచాక రాజుగారి మంచి ముహూర్తం చూసి అల్లుడు వెంట తన కుమార్తెను సిబ్బందితో సహా కాపురానికి పంపాడు.
నక్క ముందుగా పరిగెత్తి వెళ్ళింది. దారిలో దానికి ఒక ఒంటెల బిడారు ఎదురైంది. నక్క బిడారు యజమానితో, బందిపోటు తరుముకు వస్తున్నది, నువ్వు బయలుదేరిన వేళ మంచిది కాదు, నీ సొత్తంతా వాళ్ళు దోచుకుపోతారు అన్నది. బిడారు యజమాని నక్క వచ్చిన దిక్కుగా చూశాడు. గాలిలో దుమ్ములేస్తూ ఉండడం అతనికి కనిపించింది. అతను కంగారు పడిపోతూ, ఏం చెయ్యను, నా ప్రాణం ఎట్లాగైనా కాపాడు అన్నాడు నక్కతో. వాళ్ళు వచ్చి ఈ బిడారు ఎవరిదని అడిగితే, ఆంటాక్ మహారాజు గారిదని చెప్పు, వాళ్ళు నిన్నేమీ చేయక తమ దారిన తాము వెళ్ళిపోతారు అన్నది నక్క. నక్క ముందుకు వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో రాజుగారి సిబ్బంది అటుగా వచ్చింది. రాజకుమార్తె వెంట ఉన్న వాళ్ళు బిడారు యజమానిని, ఈ బిడారు ఎవరిది అని అడిగారు. ఆ మనిషి ఆంటాక్ మహారాజు గారిది అన్నాడు. రాజకుమార్తె వెంట ఉన్న వాళ్ళు చాలా సంతోషించారు. నక్క దారిలో కనిపించిన ఒక గుర్రాల మంద యజమానికి, ఒక గొర్రెల మందను కాసేవాడికి కూడా అలాగే చెప్పింది. రాజకుమార్తె మనుషులు, ఈ గుర్రాల మంద ఎవరిది, ఈ గొర్రెల మంద ఎవరిది అని అడిగితే, ఆ మందల వెంట ఉన్న మనుషులు ఆంటాక్ మహారాజు గారిది అని జవాబు చెప్పారు. వాళ్ళు చాలా సంతోషించారు. చివరికి నక్క ఒక రాక్షసుడి కోటకేసి వెళ్ళింది. రాక్షసరాజు నక్కను చూసి, ఏమిటి అలా వగరుస్తూ వస్తున్నావు అని అడిగాడు. ఇంకేముంది, కొంపలు మునిగాయి, బందిపోటు వచ్చి పడుతున్నది, నేనేమిటి, అందరూ పారిపోతున్నారు, బతికుంటే బలుసాకు తినవచ్చు, లక్షల సంఖ్యలో ఉన్నారు, నువ్వు వాళ్ళని ఏం చేయగలవు, నీ ప్రాణం కాపాడుకో అన్నది నక్క. రాక్షసరాజు కంగారు పడి, ఎట్లా కాపాడుకోను, ఇప్పుడు నేను ఎక్కడికి పోను అన్నాడు. గాడి పొయ్యిలో పడుకో, మీద కట్టెలు కప్పేస్తాను, వాళ్ళు వెళ్ళాక పైకి వద్దు గాని అన్నది నక్క. రాక్షసరాజు గాడి పొయ్యిలో పడుకున్నాడు. వాడిపైన కట్టెలు పేర్చి నక్క వాటికి నిప్పు పెట్టింది. రాక్షసరాజు చచ్చిపోయాడు. నక్క పెళ్లివారి సిబ్బందికి ఎదురు వెళ్ళి దారి చూపి రాక్షసరాజు కోటకు వారిని తీసుకువచ్చింది. ఆ కోట చూసి అదే ఆంటాక్ రాజు కోట అనుకుని పెళ్లి కూతురు, ఆమె వెంట వచ్చిన పరివారము చాలా సంతోషించారు. ఆంటాక్ తన భార్యతోనూ ఆమె వెంట వచ్చిన పరివారంతోనూ సుఖంగా జీవిస్తూ వచ్చాడు. నక్క కూడా వారి వెంటనే ఉండేది. ఒకనాడు నక్క ఆంటాక్ వద్దకు వచ్చి, నేను నీకింత ఉపకారం చేశాను కదా, నేను చచ్చిపోతే నన్నేం చేస్తావు అని అడిగింది. నెత్తిన పెట్టుకుంటాను అన్నాడు ఆంటాక్. కొంతకాలానికి నక్క చచ్చిపోయింది. ఆంటాక్ మాట ఇచ్చిన ప్రకారం నక్క చర్మంతో టోపీ చేయించి దానిని నెత్తిన పెట్టుకున్నాడు. ఈ ఆచారం ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు నక్క చర్మాలతో చేసిన టోపీలను మాత్రమే ధరిస్తారట.